సార్ ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. రీసెంట్లీ ఇప్పుడు ఒక ఆమె ఐ లవ్ యూ చెప్పింది అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. దాంట్లో ఐ లవ్ యూ చెప్పింది ఒక మాట అంటున్నారు సార్. నా 3 ఏళ్ల కొడుకుని చంపేస్తానని చెప్పేసి బెదిరించారు, అందుకే నేను లొంగిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు. మరి ఆయన ఐ లవ్ యూ చెప్తే తిరిగి ఐ లవ్ యూ చెప్పమని కూడా ఆయన బెదిరించాడని నేను అనుకోవట్లేదు, కానీ తనే ఇలా ఐ లవ్ యూ చెప్పుండండి. మళ్ళీ చెప్తా మహేష్, ఇక్కడ మొన్న జరిగిన ప్రెస్ మీట్లో ఏం జరిగిందో అక్కడ వచ్చిన సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా తెలుసు. అంటే మీరు లేరు కాబట్టి మీరు కెమెరాలో నేను అదే ఇందాడు అడిగా, లోపల మనిషితో ఆలోచించండి అని. మీరు కేవలం కెమెరాల్లో జరిగినయే చూస్తున్నారు, కానీ అంతకుముందు జరిగిన సంఘటన, ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఏంటి అక్కడ అంతటితో యాక్చువల్గా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం యాక్చువల్గా ప్రెస్ మీట్ కూడా కాదు. అది నేను ఆ రోజు మనం కలవడం, మేము కేసు డిస్కషన్ కోసం రావడం జరిగింది. అది ఎట్లా ఇన్ఫర్మేషన్ మన ద్వారా వెళ్ళింది, అందరూ వచ్చారు, నేను రెస్పెక్ట్ ఇస్తాను అందరికి జర్నలిస్టులందరూ. ఆ రోజు జరిగిన ఘటనలో ఏం జరిగిందంటే ఐ లవ్ యూ ప్లస్ 25 కోట్లు ఆ రెండింటి దగ్గర ప్రెస్ మీట్ ఆగిపోయింది. ఆ విషయం దయచేసి అందరూ గమనించండి. నెక్స్ట్ మేము దాని మీద వీడియో కూడా రిలీజ్ చేస్తాం. ఐ లవ్ యూ అని అన్నారని ఒక మహిళ అడిగారు జర్నలిస్టు, అది చెప్తున్నాము. అంతలో 25 కోట్ల ఆడియో 29 సెకండ్ల ఆడియో ఇవ్వటం వల్ల అది నాది కాదు అని చెప్పడం వల్ల ఇక్కడ అందరు ప్రశ్నలు ఒకేసారి అమ్మాయిని పట్టడం వల్ల అది ఎమోషన్ అవ్వటం వల్ల, సరే ఆమె కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆ రోజు దాంతో కాఫ్ కూడా ఎక్కువైంది. ఎందుకంటే నేను వాటర్ చేంజ్ అయింది అక్కడికి, ఆ ఊరికి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఎక్కువ కాఫ్ ఉంది, మీరు చూడండి. ఆ కాఫ్ వల్ల ప్లస్ అది చివరికి పర్సనల్ థింగ్స్ వెళ్ళటం వల్ల, మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ వెళ్ళటం వల్ల ఒక సీనియర్ జర్నలిస్టు ఎన్టీవీ క్రైమ్ రిపోర్టర్ అన్నయ్య ఆయన ఒకటే సజెస్ట్ చేసి, ఆజాద్ నేను ఇన్ని సంవత్సరాలు విన్నాను, దీంట్లో ఉన్నాను కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్ అనేది చాలా కష్టము, నువ్వు దయచేసి ఆమెను తీసుకొని వెళ్ళపోండి అన్నారు. కారణం నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఇప్పుడు వినిపిస్తా. రమేష్ వైట్ల అన్న మీరు కానీ ఫోన్ చేసి అడగండి, ఆజాద్కి మే అన్న నాన్న అన్నమాట కదా, ఆయన అడగండి. ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్తో ఆయన చాలా బాధపడ్డారు. కానీ ఆయన మీరు ఇప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని ఏం జరిగింది ఆయన చెప్తాడు. ఆ రోజు నేను అమ్మాయి లేగమ్మా అంటే అమ్మాయి ఎమోషన్ అయిపోయి ఆ రోజు అది అంతే తప్ప అక్కడ ఎండ్ అయిపోయింది ప్రెస్ మీట్. అక్కడ దాన్ని కన్క్లూజ్ ఇద్దాము అంటే ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు దాని గురించి చెప్పలేకపోతాం. ఒకటి ఏంటంటే ఐ లవ్ యూ అనే పదం ఆమె చెప్పినది వాట్సాప్ చాటింగ్లో మొన్న రీసెంట్గా 6 నెలల క్రితం జరిగిన సంఘటన అది. కానీ అతను చాలా తెలియగల ఏం చేశాడంటే 1 ఇయర్ ఎప్పుడైతే 2024 నుంచి మొన్న 1 ఇయర్ వరకు ఉన్న చాటింగ్ ఈమె దగ్గర లేవు. ఎందుకు అని అడగండి మీరు. రైట్, మంచి ప్రశ్న. అతను చాలా తెలివిగా టెలిగ్రామ్లో చాట్ చేశాడు, ఇన్స్టాలో చాట్ చేశాడు. సో టెలిగ్రామ్లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా మీకు? నాకు కూడా తెలియదు యాక్చువల్, నాకు కూడా టెలిగ్రామ్ లేదు. టెలిగ్రామ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అవతల వాళ్ళ చాటింగ్ కూడా డిలీట్ చేయొచ్చు అంట. అది ఒకసారి చూసిన తర్వాత అలా కుదరదు కదా సార్? లేదు, ఆమె ఉంది దాంట్లో, మీరు చూడండి. అంటే మీరు టెక్నాలజీ విషయాన్ని అడగాలి, నన్ను కాదు అడిగేది. టెలిగ్రామ్లో నేను అడిగా, నాకుంటారు కదా, నాకు కూడా టెక్నాలజీ పర్సన్స్ అడిగితే టెలిగ్రామ్ లో గొప్పతనం ఏంటంటే ప్రైవసీలో అవతల వ్యక్తిది కూడా డిలీట్ చేయొచ్చు అని చెప్పాను. నాకు ప్రైవసీలో అంత చాటింగ్ చేసి ఓపిక నాకు లేదు. ప్రైవసీలో ఏదో మొత్తానికి అది అడిగిన, నేను కూడా అడిగా. మీరంతా ఇప్పుడు ఐఎమ్ ఆల్సో బీయింగ్ జర్నలిస్ట్ సార్, నేను 20 years నాకు స్టాండర్డ్ ఉంది. నేను కూడా జర్నలిజం క్వశ్చన్లో ఈ క్వశ్చన్లు వస్తాయమ్మా, మరి 1 year బ్యాక్ ఏం జరిగింది అన్నప్పుడు సార్ ఆ చాట్ లేదు నా దగ్గర, ఎందుకు లేదని అడిగా. టెలిగ్రామ్లో ఈ ఆప్షన్ ఉంటుంది సార్, అది అవతలతో కూడా డిలీట్ చేసేసి మేము డిలీట్ చేసేసిందాడు ఆయన ప్రతిది కూడా అని చెప్పి. తర్వాత ఇన్స్టాలో కూడా ఏదో ఉంటుందంట, అన్సెండ్ ఏదో కొట్టచ్చు అంట. నాకు పూర్తి తెలియదు దాని గురించి. ఆమె చెప్పింది సరే అనుకుని, నేను కొత్త టెక్నాలజీ ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు, అలా కూడా అంటే వాళ్ళు నిజమే అని చెప్పారు. మన పోలీస్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, మీకు కావాలంటే ఫేస్బుక్ చాటింగ్ కూడా తీపిస్తున్నాను, అది ఉంది. మీకు కావాలంటే నేను నెక్స్ట్ అంటే మీకు ఇవ్వకూడదు, కోర్టులో సబ్మిట్ చేస్తాను, మీకు ఇస్తాను. నెక్స్ట్ ఆఫ్టర్ ఛార్జ్ షీట్ ఐ కెన్ గివ్ ఎనీథింగ్. సో ఇక్కడ ఐ లవ్ యూ అనేది ఎప్పుడు ఫస్ట్ అతను ఏమని ఇబ్బంది పెట్టాడు, భయపెట్టాడు, బెదిరించాడు, లొంగిపోయింది. తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పెళ్లి చేసుకుంటాను అనే అతను హోప్స్ కలిగించినప్పుడు ఆటోమేటిక్గా ప్రేమలు పడతాయి. ఐ లవ్ యూ దానికి తప్పే ఉంది. ఒకటి మహేష్, ఐ లవ్ యూ చెప్తే అత్యాచారం ఏమైనా ఉందా? లేదు. మన ఈ ఎంటైర్ చర్చ కూడా దానికి కారణం కూడా ఐ లవ్ యూ చెప్తే అత్యాచారం చేస్తారు. అరే ఐ లవ్ నీకు కూడా చెప్తాను, తప్పే ఉన్నా, తమ్ముడు ఆ పిల్లడు ఉన్నాడు, అరే నీకు కూడా చెప్తా చిన్నడు ఐ లవ్ యూ తప్పరా? అంటే ఐ లవ్ యూ అనగా నన్ను వచ్చి అత్యాచారం చేస్తాడు, నువ్వు వచ్చి నన్ను అత్యాచారం చేస్తావా? అట్లా కాదు కదా. ఒక మనిషిని అంటే నేను ఇక్కడ ఐ లవ్ యూ దానికి నిన్న అతను ఎవరో దాన్ని చేశాడు, ట్రోల్ చేసి అదే అన్నాడు, నాకు తెలియదు, టీచ్ చేశాడు. ఐ లవ్ యూ మీకు అర్థం చేసేది అతను ఎవరో తెలియదు. సో దాని మీద ఆమె ఏదో కంప్లైంట్ ఇచ్చుకుంటుంది, ఆమె చూసుకుని మనకు సంబంధం లేదు అది. సో నేనేమంటున్నానంటే ఇట్లా కాదు, ఇంకోటి 25 కోట్ల రూపాయలు మీకు పాయింట్ అదే అంటున్నా. ప్రెస్ మీట్ దగ్గర ఆగిపోవడం గల కారణం 25 కోట్ల దగ్గర అయిపోయింది అంతే, కెమెరాలని క్లోజ్ అయిపోయింది. సో దాన్ని తీసుకెళ్ళి వేసారు. దానికి ఎక్స్ప్లెనేషన్ మేము ఇస్తుంటే కూడా వినలేదు, అందరూ ఎగబడుతుంటే మేము ఏం చేయాలి? నేను మళ్ళీ చెప్తున్నా, సరే బాస్ 25 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆడియో ఏమదే అనుకుందాము, పోనీ ఏమదే అనుకుందాము, లేకపోతే ఏమదే మీరు అందరూ డిసైడ్ చేశారు కదా మీదే అని.
మరి వేరే నేను ఎవరైతే మహానుభావుల గురించి చెప్తున్నాను, నేను అందరూ అనట్లేదు. అది ఇందాక అనుకున్నాం కదా సార్, మనకి ఏది అదే నమ్మాలి. అదే అదే నమ్మిన వ్యక్తులు ఉన్నారు, మీరు వైరల్ చేయండి వీడియో. మీరు ఉన్నారు కదా, వేర్ ఇస్ ద CCMB సర్టిఫికేట్, వేర్ ఇస్ ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సర్టిఫికేట్, వేర్ ఇస్ ద 65B, అది తీసుకొని వచ్చి ఇది ఈ మీద చెప్పండి. అంతేకాకుండా ప్రతిదీ వాయిస్ వచ్చింది అనేది కాదు. మళ్ళీ ఇప్పుడు నన్ను ప్రశ్న ఇస్తారు, కింద కామెంట్లో వస్తుంది, సరే ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి మీ వీడియోలు కరెక్టా, మీది ఏ కాదని గ్యారంటీ ఏంటంటే, ఎస్ అక్కడికి రండి, మీ ప్రజలందరూ ఇంటికి ఒక కుటుంబ సభ్యుని తీసుకురండి, లేదా మీకు సంబంధించిన యువజన సంఘాలు లేకపోతే ఉంటాయి కదా, మన దగ్గర సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు, మత సంఘాలు, ఒక్కళ్ళని రిప్రజెంట్ పంపించండి. వాళ్ళు 1000 మంది రానివ్వండి, 10,000 మంది రానివ్వండి, మీ అందరి ముందు మీరు ఆమె యొక్క డివైస్ ఏదైతే ఉందో మీ అందరి ముందు మీరు ఎవరికి సబ్మిట్ చేయమంటే అలా సబ్మిట్ చేస్తాం. పెద్ద మనిషిని ఎన్నుకున్నాం, ఆ పెద్ద మనిషికి సబ్మిట్ చేద్దాం. ఆ పెద్ద మనిషి మనందరం కలిపి ఫోరెన్సిక్, మీరు చెప్పిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి వెళ్ళి అది అక్కడ ఇద్దాం. ఓకేనా? ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఇది ఒరిజినల్ అని చెప్తే మీరు ఏం నిర్ణయం తీసుకున్నా తీసుకోండి, లేదు ఇది ఫాల్స్ అని చెప్తే మా ఇద్దరు ఉరిశిక్ష అండి, నేను ఒప్పుకున్నా కదా. సార్ కాసేపు CCMB, ఫోరెన్సిక్, AI, ఐ లవ్ యూ కొంచెం పక్కన పెడదాం, మళ్ళీ ఇదే మీటర్ మళ్ళీ వాడతాం. దానికన్నా ముందు మీ బీయింగ్ 20 years ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉండి మీ ఫీల్డ్లో ఎంతో మందికి న్యాయం కలిగించిన మీరు, న్యాయం చేకూర్చిన మీరు, ఇప్పుడు మీరు ఈ వృత్తిలో కూడా ఉన్నారు కాబట్టి మామూలుగా సినిమాలు చూసే ఇది ఇలా అని చెప్పేసి ఈ థ్రిల్లర్ సినిమాల్ని ముందే అసెస్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇందులో కూడా ఒక వైపే న్యాయం ఉందనుకోవడానికి లేదు, అటు ఎమ్మెల్యే అతని వైపు కూడా కొన్ని న్యాయం ఉన్నాయి అంటున్నారు, ఇతను కూడా అమ్మాయి వైపు కూడా కొన్ని అబద్ధాలు ఉన్నాయి అంటున్నారు. ఓవరాల్గా మీ ఫస్ట్ రిపోర్ట్ అంటారు కదా సార్, FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నట్టుగా మీ వరకు దీన్ని డైసెక్ట్ చేస్తే, ఒక డాక్టర్లా దీన్ని డైసెక్ట్ చేస్తే ఈ ఎంటైర్ థింగ్ని బట్టి ఎవరి వైపు మీరు ఎవరు తప్పని చెప్పకండి, లేదు అసలు తెలుసుకోండి, మీకేమనిపిస్తుంది ఇప్పటివరకు చూసిన వాటి న్యాయవాదిగా కాకుండా సార్? ఏంటి సార్ నేను ఓపెన్ చెప్తున్నా, నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు సార్. ఈ రోజు కూడా మా నాన్నగారు కూలీ పని చేస్తారు, మా అమ్మగారు కూలీ పని చేస్తారు, ఇద్దరు వృద్ధులే, నేను ఒక్కనే కొడుకుని. మేము ఉండేది కూడా విజయవాడ, కృష్ణలంక, నెహ్రూ నగర్ 2 లైన్ మా ఇల్లు చూడండి, రేగుల షెడ్డు. అడ్రస్ కూడా చెప్తున్నా రాసుకోండి. అరే నా ఇల్లు ఆజాద్ అంటే ఎవడని చెప్తారు కృష్ణలంకలో, నేను చెప్పదు కాదు, రాసుకోండి తమ్ముళ్ళారా, నువ్వు వెళ్ళండి కృష్ణలంక ఆజాద్ అని అడగండి బాబు. కృష్ణలంక పోయి ఆజాద్, నెహ్రూ నగర్ 2 లైన్ మా ఇంటికి వెళ్ళి చూడండి. ఇప్పుడు కూడా రేగుల షెడ్లో మా అమ్మగారు ఉంటారు, నేను రేగుల షెడ్లోనే ఉంటా. నాకేమి పెద్దగా ఆశలు లేవు, ఆస్తులు లేవు, ఏమి లేవు. ఏంటి నేను సంపాదించుకున్న ఆస్తి, నాకు చాలా ఆస్తి ఉంది, లక్షల కోట్లు ఆస్తి ఉంది. అదేంటో తెలుసా? మీ అందరు హృదయాలు, మీ తమ్ముళ్ళు హృదయాలు. నేను ఎవరైనా ఏరా తమ్ముడు అంట, ఎందుకు నాకు ఎవరు తమ్ముడు లేరు. నేను ప్రతి ఒక్కరిని అరే అంటే అదాటి కాదు, నా పిల్లవాడు, నా తమ్ముడు వీడు. మీ ఆఫీస్ బాయ్ కూడా అలాగే అడ్రస్ చేయడం చూసాను. అడగండి, ఆ పిల్లల్ని అడగండి. నేను ఏమన్నా ఎవరు అంటే అడగండి. ఆజాద్ అంటే అరే చిన్నడా ఏం బాగున్నారా, నాకు తమ్ముడు లేరు, మీ అంతా నాకు ప్రేమ. నేను చెప్తున్నా నాకు లక్షల కోట్లు ఆస్తుంది ఈరోజు, ఒప్పుకుంటా మీరు అందరూ, మీ అందరూ హృదయాలు. నేను అదే చెప్తున్నా, ఒక్కడే చెప్తున్నా మహేష్, మీకు ఏదైనా అన్యాయం జరిగితే నన్ను ప్రశ్నించండి. మీకేదన్నా తప్పు అంటే అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు నాకు చెప్పండి, నేను మార్చుకుంటా. కాకపోతే న్యాయ అన్యాయాలు తెలియకుండా డిసైడ్ అవ్వద్దు. నిజము నిప్పులాడితే నిలకడ మీద తెలుస్తుంది. ఆ రోజు అఘోరా కేసులో సంబంధించి మళ్ళీ చెప్తున్నా, అఘోరా కేసు సంబంధించి నేను అంటే ఇంకో ఆఫీస్లో పెట్టినప్పుడు మనోడు వచ్చాడు, ఏం పేరు నీ పేరేం పేరు తమ్ముడు? భాను ఇప్పుడు నుంచి కాదు ఎప్పటి నుంచో. భాను హిట్ టీవీ వాళ్ళు వచ్చి, అప్పుడు మీకు పప్పు యాంకరా మన దాంట్లో హిట్ టీవీలో ఎవరు ఉన్నారు, లేడీ ఒక మేడం వచ్చారు, ఆమె పేరు ఏదో XYZ, వాళ్ళు కానీ పప్పు కానీ చాలా మంది మన అందరూ తెలిసిన వాళ్ళే, మీలాంటి జర్నలిస్టులు వచ్చి ఏం ఆధారాలు ఉన్నాయి, ఆమె వచ్చి ఏం అఘోరా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఒక లేడీ గురించి చెప్తున్నా, అఘోరా దగ్గరికి ఎందుకు వచ్చింది, అఘోరాతో ఏం చేసింది, ఏమవసరం అఘోరాతో, ఏమో డబ్బులు ఎట్లా ఇచ్చింది, ఏమికే తినడానికి తిండి లేదని చెప్పి 100 ప్రశ్నలు అడిగారు. నేను 20 రోజులు టైం తీసుకున్నా. 20 రోజుల తర్వాత ఏం జరిగింది, మనం తీసుకుని అరెస్ట్ చేయించిన. నేను కూడా ఇదే చెప్తున్నా, మీరు నిన్నగాక మనం ప్రెస్ మీట్ పెడితే అప్పుడు అయిపోద్దాం లా అనేది. నేను దానికి సంబంధించిన అన్ని జరుగుతున్నాయి. ఈ రోజు ఒక గుడ్ న్యూస్ చెప్తా, దయచేసి అందరూ ఏనండి. ఈ రోజు మా పిటిషన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు స్వీకరించారు, మాకు నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి, అరవశేఖర్ గారికి, తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులకి మేము ఎవరైతే రెస్పాండెంట్స్ పేర్లు చెప్పకూడదు, రెస్పాండెంట్స్ వారికి నోటీసులు పంపించడం జరిగింది మండే రోజు నాడు. మా పిటిషనే రాంగ్ అయితే మా పిటిషన్ ఎందుకు స్వీకరిస్తారు, రిజెక్ట్ చేయొచ్చు కదా. మేము ప్రతి ఎవిడెన్స్ మేము రెడీగా ఉన్నాము. అలాగే ఇప్పుడు ఎస్పీ గారు, హానరబుల్ ఎస్పీ గారు కూడా మాకు నోటీస్ ఇచ్చారు, మీ దగ్గర ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కి 2 days మేము అక్కడ ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్లో మేము ఫిర్యాదు చేసాము, దాని మీద రివ్యూ జరుగుతుంది. కుదిరితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఢిల్లీ నుంచి కమిటీ రావాలని కోరుకుంటున్నాము, వాళ్ళు కూడా వస్తారు. మరి ఇంకెందుకు డెవలప్మెంట్ లేదు? మేము నా తప్పైతే ఎందుకు డెవలప్మెంట్ జరిగింది? 3 రోజులు ఇంత డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది సార్? 3 రోజులు మరి ప్రెస్ మీట్ పెట్టి. ఓకే, మరి ఏమంటారు చెప్పండి, మీరు ఎంత ఫాస్ట్గా మేము చేస్తున్నాం? దమ్ములారా
అన్నలారా ఇది మాత్రం గుర్తుపెట్టి ఈ వీడియో సేవ్ చేసి మీరు చేయండి. అరవ శ్రీధర్ అనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అమ్మగారు 7/1/2026 నాడు ఒక పోలీస్ స్టేషన్లో ఒక మహిళ మీద కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సెక్షన్తో సహా. సో మీరు కూడా భయపడమాకండి. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తా నేను, ఇదైన తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ నా ఫోన్లో ఉంది చెప్తాను. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం మీరు కూడా మీ లవ్వర్ కానీ ఏంటి లేదా మీకు ఏమన్నా ఆడపిల్ల వాళ్ళ మోసం జరిగినా, మీరు ఆడపిల్ల వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని చీటింగ్ చేసినా, కరీంనగర్ కేసు లాంటి ఆయన వచ్చినా తమ్ముళ్ళు అనలేనండి, ఓపెన్ చెప్తున్నా, మీరు వెళ్ళి 60 శాతం ఎఫ్ఐఆర్ చూపించి మీరు పోలీసులు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వండి, లేదా మా ఆఫీస్కి రండి, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నేను ఎఫ్ఐఆర్ కట్టిస్తా. చూద్దాం ఎంతమందికి ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్లో. ఒక మగవాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా మహేష్? ఒక అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందని చెప్పి మీరు ఎఫ్ఐఆర్ ఇస్తే కంప్లైంట్ తీసుకుంటారా? ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా, చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలంటే నాకు ధైర్యం సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ అల్లరైపోతాను అన్న ఉద్దేశంతో నేను వెళ్ళను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.